ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా పడింది. భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా పరిధిలోని శ్రీరాంపూర్, కళ్యాణ్కని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో గనుల్లో బొగ్గు వెలికి తీసే పనులతో పాటు ఓవర్ బర్డెన్ మట్టి తొలగింపు పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల వల్ల దాదాపు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. గనుల్లోకి భారీగా నీరు చేరడంతో క్వారీలోకి హెవీ మిషనరీ, భారీ డంపర్లు వెళ్లే రహదారులు బుధమయంగా మారాయి. రవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో అధికారులు బొగ్గు వెలికితీత పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. క్వారీల్లో నిలిచిన వర్షం నీటిని బయటకు పంపింగ్ చేయడానికి అధికారులు మోటార్లను ఏర్పాటు చేశారు. వర్షం తగ్గుముఖం పట్టి నీటిని పూర్తిగా బయటకు తోడేస్తే తప్ప తిరిగి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం లేదు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏ న్యూస్.